ఫైనల్ మ్యాచ్ రద్దయితే కప్పు ఎవరికిస్తారు? ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే టీ20 వరల్డ్ కప్ ఫేవరే కనిపిస్తుందనమాట. అసలు మామూలుగా లేదు పెర్ఫార్మెన్స్. ఎందుకంటే టీమిండియా ఓటమి కూడా లేకుండా ఫైనల్‌కి వచ్చింది. అట్ ది సేమ్ టైమ్ సౌత్ ఆఫ్రికా కూడా ఇంతవరకు లీగ్ మ్యాచెస్ గానీ, సూపర్ 8 గానీ, సెమీస్ కానీ క్వాలిఫై అయిపోయేసి ఒక్కటంటే ఒక్కటి కూడా ఓడిపోకుండా ఫైనల్‌కి అయితే వచ్చారనమాట. 2 టీమ్స్ చాలా అయితే గట్టిగా ఉన్నాయన్నమాట. స్ట్రాంగ్ టీమ్స్. సో ఎవరు గెలుస్తారో అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. ఇంకొకటి ఏంటంటే ఈ టీ20 వరల్డ్ కప్‌లో కొంతవరకు అయితే చెడగొట్టింది అని చెప్పొచ్చు కొన్ని మ్యాచెస్. అదే తరహాలో ఈ ఫినాలే మ్యాచ్‌లో కూడా 40% రైన్ వస్తుంది అని అయితే క్లైమేట్ అయితే చెబుతుందన్నమాట. వాతావరణ శాఖలో చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం పడితే కప్పు ఎవరికిస్తారు అన్నది చాలా పెద్ద క్వెషన్‌గా మారిందన్నమాట. సో ఎందుకంటే రిజర్వ్ డే ఉందండి ఈరోజు శనివారం కాబట్టి ఈరోజు కానీ మ్యాచ్ కానీ జరగకుండా వర్షం పడే కారణంగా ఒక 5 ఓవర్లు కానీ 6 ఓవర్లు కానీ జరిగి ఆగిపోతే మాత్రం ఖచ్చితంగా ఇవాళ జరిగిన మ్యాచ్‌ని ఎంతవరకు అయితే కంప్లీట్ అయిందో అంతవరకు మాత్రమే పరిగణలోకి తీసుకొని కంటిన్యూయేషన్‌గా రేపు రిజర్వ్ డే పెట్టి రేపైతే ఆడించే అవకాశం అయితే ఉంది. సో ఇంకొకటి ఏంటంటే ఇన్ కేస్ ఇరు టీమ్స్ 10 ఓవర్లు కానీ కంప్లీట్గా ఆడితే మాత్రం సో డక్వర్త్ లూయిస్ ప్రకారం అయితే ఎవరైతే విన్నర్ ఉందో వాళ్ళు నిర్ణయిస్తారనమాట. ఇన్ కేస్ అలా కాదు, ఒకే టీం ఒక 15 ఓవర్లు ఆడింది, సెకండ్ టీం అసలు ఆడడానికి ఛాన్స్ లేదు అని అంటే రిజర్వ్ డే కింద రేపు మ్యాచ్ అయితే కంటిన్యూ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. సో కాబట్టి ఎక్కువ శాతం ఈ 2 వరల్డ్ కప్లో ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ టీమిండియా చాలా ఫేవర్గా అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా 100% సౌత్ ఆఫ్రికా గెలిచే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బ్యాటర్స్ బాగున్నారు. ముఖ్యంగా రోషన్ మంచి ఫామ్లో ఉన్నాడు అనమాట. అలాగే బుమ్రా కానివచ్చు, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ముఖ్యంగా. సో అందరూ కూడా బౌలింగ్లోనూ ముందస్తులు ఉన్నారనమాట. సౌత్ ఆఫ్రికా ఏం తక్కువ తినలేదు. సౌత్ ఆఫ్రికాలో కూడా మిడిల్ ఆర్డర్ చాలా బాగుంది. అలాగే బౌలింగ్ చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలి సౌత్ ఆఫ్రికా కూడా బాగా ఢీకొట్టే టీం ఏదైనా ఉంది అని అంటే సౌత్ ఆఫ్రికా. సో కాబట్టి 2 టీంలు చాలా గట్టిగా ఉండబోతున్నాయి. ఇన్ కేస్ రెండవ రోజు రిజర్వ్ డే రేపు కూడా సండే రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ అంతరాయం జరిగితే కప్పు ఇద్దరు చేతుల మీదకి అయితే లిఫ్ట్ చేస్తారన్నమాట. రోహిత్ శర్మ అట్ ద సేమ్ టైం ఏడెన్ మార్క్రమ్ ఇద్దరు కూడా లిఫ్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో మనకు హిస్టరీలో కూడా 2024లో టీ20 వరల్డ్ కప్ ఇద్దరు టీమ్స్ పైన లిఖించబడుతుంది అనమాట. అంటే ఇద్దరు టీమ్స్ కెప్టెన్స్ ఇద్దరికి కప్పు చెందే విధంగా చేస్తారన్నమాట బీసీసీఐ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తప్పకుండా మన ఛానల్ వస్తాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.